కార్తీక మాసములో కార్తీక దామోదరుడని భక్తులు శ్రీ మహావిష్ణువుగా భావించి నేతితో దీపము వెలిగించి దామోదర అష్టకము చదివితే తమకున్న బాధలు పాపములను తాను తీరుస్తానని ఆ శ్రీ మహావిష్ణువు కృప భక్తులకు ఎప్పటికీ ఉంటుందని వరాన్ని ఇచ్చారట. కార్తీక మాసంలో కార్తీక దామోదరుడిని పూజించటం వలన ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహమును పొందవచ్చు. కార్తీక మాసాన్ని దామోదర మాసం అని కూడా అంటారు. ఎందుకు అంటారంటే కార్తీక మాసం అంతా కూడా దామోదరుని పూజిస్తాం, అందుకే కార్తీక దామోదర పూజ అయ్యింది. కార్తీక దామోదర పూజను నదీ తీరంలో చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. లేదా తులసికోట వద్ద కూడా పూజ చేయవచ్చు. మరి ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా కార్తీక దామోదర పూజను ఎలా చేయాలి, పాటించవలసిన నియమాలేమిటి, పూజ విధి విధానం గురించి పూర్తి వివరంగా మనం ఈరోజు పూజా విధానంలో తెలుసుకుందామండి. అలాగే పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే పూజ గురించి ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థం